but I'll be on it always, always and forever. హాయ్ గాయ్స్, అందరికీ స్వాగతం. ఈరోజు అయితే నాకు సండే, బట్ సండే కూడా నాకు క్లబ్ మీటింగ్ ఉంది. లాస్ట్ వీడియోలో చెప్పినప్పుడు ఇది పార్టీ చేసుకునే క్లబ్స్ కాదు, స్టడీ క్లబ్స్. సో ఈ క్లబ్ గురించి నేను మీకు ఇంకా డీటెయిల్స్ త్వరలో ఇస్తాను. సో దానికైతే ఇప్పుడు నేను వెళ్తున్నా. సో ఎస్ గైజ్, ఇందాక స్టాప్ చేయాల్సి వచ్చింది. సో ఈ క్లబ్కి అయితే నేను ఎవ్రీ సండేస్ వెళ్ళాలి. ఎవ్రీ సండేస్ నాకు మీటింగ్స్ ఉంటాయి అండ్ మేమందరం టీమ్ మెంబర్స్ అందరం కూర్చొని ఇంకా డిస్కస్ చేసుకుంటూ ఉంటాము ప్రాజెక్ట్ గురించి. అండ్ ఈ ప్రాజెక్ట్ అయితే మాకు నాసాకి సంబంధించింది. ఇప్పుడే మీకు ఎక్కువ డీటెయిల్స్ ఇవ్వలేను, కొంచెం కాన్ఫిడెన్షియల్ డీటెయిల్స్ కూడా ఉన్నాయి. సో త్వరలో మేమైతే ఎప్పుడు ప్రోగ్రెస్ చేసి ముందుకెళ్ళి క్లియరెన్స్ వస్తుందో మేము అప్పుడు మీకు చెప్తాము, నేను చెప్తాను. అండ్ ఇప్పుడైతే నా ఫ్రెండ్ నన్ను పికప్ చేసుకోవడానికి వస్తుంది. సో తన కోసమే వెయిటింగ్. అండ్ ఈ క్లబ్ మీటింగ్ ఆల్మోస్ట్ 5 వరకు అంటున్నారు, బట్ నేను ఈవినింగ్ అంతవరకు ఉండలేను. నాకు అసైన్మెంట్స్ ఉన్నాయి, చదువుకోవాల్సినవి ఉన్నాయి. సో పాసిబుల్ అయితే నేను కొంచెం తొందరగానే వచ్చేస్తాను. అండ్ ఈవినింగ్ కూడా కొంచెం బయటికి వెళ్ళే ప్లాన్ ఉంది. అసలు చాలా రోజులు అవుతుంది బయటికి వెళ్ళి. సో బయటికి వెళ్దామని అనుకున్నాము, నేను అండ్ నా రూమ్మేట్స్. సో అది కూడా మీకు చూపిస్తాను. సో దిస్ ఈజ్ అ వెరీ రియలిస్టిక్ వీకెండ్ వ్లాగ్ అనమాట. మిగతా వాళ్ళలాగా ఎంజాయ్ చేయడం ఆర్ ఏదో ట్రిప్స్ వేయడం అదంతా నాకు కష్టం గైస్ మన మేజర్తో. సో ఎస్, ఇప్పటికైతే లెట్స్ గో టు ద మీటింగ్ అండ్ ఫినిష్ చేసుకొని వచ్చేద్దాం. Hi guys, so this is my friend Ariana. Hi. And yeah, we are both going to the club meeting together right now, and this is her first time, so she's excited. What do you think about this club? Do you think it's going to help you? Yeah, I think so. Yeah. So, Yeah, I know, yeah. So we have been taking classes together for like 2 semesters now. Yeah. So yeah, that's how we met. So she's majoring in mechanical engineering, right? Yes. Yeah. Just making sure. Yeah, so let's go now. సో గైస్, మేమైతే మా బిల్డింగ్ లోపలికి వచ్చేసాము. అండ్ ఇదైతే మాకు మా ఏరోస్పేస్ అండ్ మెకానికల్ ఇంజనీరింగ్ బిల్డింగ్లోనే మీటింగ్ ఉందన్నమాట. సో ఇక్కడ కనిపిస్తూ ఉండేదే మీకు ఒక ఫేక్ ఆర్కిటెక్చరల్ బిల్డింగ్ మోడల్. అండ్ బయట చూస్తే వ్యూ అయితే చాలా బాగుంటుంది ఈ బిల్డింగ్ నుంచి. స్పెషలీ నాకైతే ఈ బిల్డింగ్ నుంచి సన్సెట్స్ చాలా ఇష్టము. నేను ఎప్పుడన్నా చూడాలనుకుంటే ఈ బిల్డింగ్కి వచ్చి అలా టైం స్పెండ్ చేసి సన్సెట్స్ చూసేసి ఇంటికి వెళ్ళేదాన్ని. ఈ బిల్డింగ్ నుంచి బయటకు చూస్తే వ్యూ మొత్తం ఇలా ఉంటుంది. మీరు టూసాన్‌లో యూజువల్లీ ఎక్కడి నుంచి మా బిల్డింగ్స్ ఎక్కడి నుంచి చూసినా కూడా మౌంటైన్స్ మాత్రం గ్యారంటీగా కనిపిస్తాయి. సో మాకు కూడా ఇట్లా క్లియర్‌గా కనిపిస్తాయన్నమాట మొత్తం. సో ఆ వ్యూస్ అంతా ఎంజాయ్ చేస్తూ ఉంటాం. ఎన్నిసార్లు చూసినా బోర్ కొట్టదు. అండ్ మా మీటింగ్ రూమ్ అయితే ఇలా ఉంది ఇప్పటికి. ఎవరు ఇంకా రాలేదు. సో మేమే ఫస్ట్ వచ్చాము. ఇంకా వచ్చి వెయిట్ చేస్తూ ఉన్నాము మిగతా మెంబర్స్ అందరూ కూడా జాయిన్ అవ్వడానికి. ఆబ్వియస్లీ ఇంకా మీటింగ్ స్టార్ట్ అయినాక నేను మళ్ళీ వీడియో తీయలేను కాబట్టి ఇప్పుడే తీసేస్తున్నా, ఇంకా ఎవరు రాలేదు కదా అని. ఇంకా మిగతా వాళ్ళు వచ్చేలోపు మేము కూడా కొంచెం అసైన్మెంట్స్ అండ్ అవి ప్రాజెక్ట్స్ ఏమైనా ఉంటే డిస్కస్ చేసుకుందాం కదా అని ఇంకా మేము అవి కూడా డిస్కస్ చేసుకుంటూ కూర్చున్నాము. so this is a concha. it's pan de dulce. So it's like it's
Mexican. Yeah, it's a Mexican It's like a dessert. Mexican dessert. Yeah. Yeah. So this one's Oreo flavored, which it's not. This is not a usual thing. It's not usually Oreo flavored, but. Yeah, I haven't seen that or heard about that ever before. So So I'm gonna give Kavi a little piece thank you. so that she can. We're gonna try it. that. Oops. Oh my god, it's all crumbly. It's kind of messy. Okay. Okay, guys, we are trying this, and let's see how it's going to taste. It's good. It's like a puff pastry with like the chocolate or Oreo. We just finished our club meeting and it went good. We're making good progress, guys. So you guys might see us. Yeah, you guys might see us at NASA in the month of May. No, we are. We are going, that's it. Yeah. It's good. హాయ్ పీపుల్, క్లబ్ మీటింగ్ అయితే అయిపోయింది. ఇప్పుడు ఆల్మోస్ట్ 2:33 అవుతుంది. లక్కీగా ఈరోజు ఎక్కువ టైం పట్టలేదు. మళ్ళీ వీక్ డేస్లో మళ్ళీ ఇంకొక రోజు కలవాలంట. సో ఈరోజు అయితే ఇంకా తొందరగా వచ్చేసిన, నేను సండే కదా. అండ్ ఇప్పుడైతే వెళ్ళి కొంచెం రెస్ట్ తీసుకొని మళ్ళీ బయటకు వెళ్దాం. గైజ్, మీకు నా రూమ్మేట్స్ని చూపిద్దామంటే ఇద్దరు పారిపోతున్నారు గైజ్. నేనేం చేయలేను. ఏం చెయ్యకు ఇప్పుడు. వాళ్ళే వాయిస్. అనుష అనుష ಸ್ವಲ್ಪ ಬಾ ಇಲ್ಲಿ. ఆఫ్టర్ టేకింగ్ బాత్ వెల్కమ్. మన వీడియోలలో రావాలంటే అందరూ స్నానాలు, మినిమం స్టాండర్డ్ స్నానాలు పెట్టుకుంటున్నారు. డాలస్లో సంజయ్ అన్న, ఇక్కడేమో అనుష. ఇది నల్లా సే గైస్, ఈమె అనుష. హాయ్. హాయ్ అంట. యు ఆల్ హర్డ్ వాట్ షీ టోల్డ్ బిఫోర్. ఆ వీడియో క్లిప్ విల్ కమ్. దట్ వీడియో క్లిప్ విల్ కమ్. ఇట్స్ నాట్ మీ, AI జనరేటెడ్. అవునవును. అంత సీన్ ఏం లేదు గైస్, మొత్తం ఈమె మాట్లాడింది. కొంచెం ఏడు నానేనన్నా. సో ఇందాక మీకు చెప్పలేదు కదా మేము ఎక్కడికి వెళ్తున్నామో. మేము హాయ్ గాయస్, మళ్ళీ హాయ్. మేము ఏమన్నా తినడానికి డౌన్ టౌన్ వచ్చినాం గైస్. ఒక స్టాప్లో దిగాల్సింది ఇంకొక స్టాప్లో దిగినాం. వెరీ వెరీ నైస్. కంట్రోల్ ఉదయం. ఫస్ట్ ఉంటుంది ఈమా. ట్రామ్లో కూర్చున్నప్పుడు వీళ్ళిద్దరూ బతకాన్ని వేసుకున్నారు. స్టాప్ రిక్వెస్ట్ చేయకుండా, స్టాప్ రిక్వెస్ట్ నొక్కకుండా వెళ్ళిపోయినాం. మన ట్రామ్ డ్రైవర్ అన్న కూడా ఆపలేదు. ఇలా అంత లేదు, నా ఫోన్ కాదు, నేను బయట చూసుకుంటా కూర్చున్నా. నా దగ్గర స్టాప్ రిక్వెస్ట్ బటన్ లేదు గైస్. అట్లా ఏదో స్టాప్లో దిగాల్సింది ఏదో స్టాప్లో దిగినాం. సో ఏదో స్టాప్లో దిగాల్సింది ఏదో స్టాప్లో దిగినాం గైస్. అందుకు ఇప్పుడు నడుచుకుంటా పోతా ఉన్నాం మన రెస్టారెంట్ వరకు. ఎక్కువ దూరం ఏం లేదు, సో పోతా ఉన్నాం. ఇదిగోండి, మా ఊర్లో క్యాక్టసెస్ అన్ని చోట్ల ఉంటాయి. మీకు ఫ్రంట్ సైడ్ వ్యూ చూపిస్తాను. ఇదంతా మనకి టూసాన్ డౌన్ టౌన్.
ಬಾಂದಿ ಈ ಸೈಡ್ಗೆ ಅಸಲು నేను ఎప్పుడు రాలేదు ಚೆನ್ನಾಗಿದೆ ಏನು ಆಂಗಲ್ ತೋರಿಸ್ಬೇಕು సో గైస్ ఈ రెస్టారెంట్లో ఈ రెస్టారెంట్లో మనకి ఇది మెక్సికన్ రెస్టారెంట్ టూసాన్ డౌన్ టౌన్లో ఉంటుంది అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది గైస్. ఇదంతా మనం అదేదో పే చేసి ప్రమోషన్ చేస్తున్నట్టు అనిపించచ్చు. మనకి నిజంగా హానెస్ట్గా ఏమైనా నచ్చితే అట్లే చెప్తాము. ఇది ఏ పేడ్ ప్రమోషన్ కాదు. సో ಫೋಟೋ ಸೆಷನ್ గైజ్ మేమైతే ఇప్పుడు రెస్టారెంట్కి వచ్చేసాం కానీ 45 minutes వెయిట్ టైం అని ఉంది. సో ఇంకేం చేస్తాం, వెయిట్ చేయాల్సిందే. సో 45 minutes అంట, ఇంకందరూ ఖాళీగా కూర్చొని ఉన్నాం. ఇక్కడ చూడండి రెస్టారెంట్ బయట చిల్లీస్ తగిలిచ్చారు గైజ్. మన రాయలసీమ మిరపకాయలే అవి. లిటరలీ చిల్లీస్ తగిలిచ్చారు గైస్. ఇది లిటరలీ ఎంత ఉంది అంటే ఇంత ఉంది గైస్. ఎగ్జామ్కి కూడా నేను ఇంత చదవనేమో, కానీ ఈ మెన్యూ నన్ను చదివేలా చేస్తుంది. 2 sides ఉన్నాయి. ಚೆನ್ನಾಗಿದೆಯಾ? హాయ్ గాయస్. సో నిన్నైతే మేము డిన్నర్కి వెళ్ళింది మీరు చూసారు. సో ఇది నెక్స్ట్ డే మార్నింగ్ రికార్డ్ చేస్తున్నాను. నేను కాలేజీకి కూడా వచ్చేసాను, క్లాస్లో కూర్చొని ఉన్నా. సో యాక్చువల్లీ అవుట్రో ఇవ్వడం మర్చిపోయాను. యాక్చువల్లీ నిజంగా చెప్పాలంటే చాలా అలసిపోయాం మేమందరం. ఏం పెద్ద తిరగలేదు, బట్ స్టిల్ చాలా అలసిపోయాం. అంటే మార్నింగ్ అయితే నాకు ఆ క్లబ్ మీటింగ్ ఉంది. సో హాఫ్ ఆఫ్ ద డే నాకు క్లబ్ మీటింగ్లోనే పోయింది. అండ్ వచ్చిన తర్వాత కొంచెం రెస్ట్ తీసుకొని మళ్ళీ ఈవినింగ్ ఇంకా తినేదానికి వెళ్ళాము. సో ఇంకా అక్కడ మంచిగా తినేసి వచ్చేసరికి ఇంకా ఫుల్గా అలసిపోయి ఉన్నాం. అండ్ అసైన్మెంట్స్ కూడా నాకు ఇంకా 1-2 ఉన్నాయి. సో అవి చేసుకొని ఇంకా వెంటనే పడుకున్నా. చాలా తొందరగా పడుకున్నాను. ఇంకా ఎలాగైనా మళ్ళీ ఈరోజు క్లాసెస్ కూడా ఉంటాయి కాబట్టి పొద్దున్నే మళ్ళీ 8 o'clockకే వచ్చేయాలి. సో వెంటనే ఇంకా పడుకొని వచ్చేసాను. సో అందుకే మేము ఇంకా ఎక్కువ రికార్డ్ చేయలేదు. బట్ ఫుడ్ అయితే చాలా బాగుంటుంది గైస్ ఆ రెస్టారెంట్లో. ఇది డౌన్ టౌన్లో ఉంటుంది, ఎల్ చారోస్ రెస్టారెంట్ అని దాని పేరు. సో టూసాన్ వాసులు ఎవరన్నా చూస్తున్నారంటే ఇట్స్ అ వెరీ గుడ్ మెక్సికన్ రెస్టారెంట్.
సో కొంచెం డీసెంట్లీ ప్రైస్డే, బట్ క్వాంటిటీ కూడా బాగానే ఇస్తారు. అండ్ ఫుడ్ అయితే నిజంగా చాలా బాగుంటుంది. మాకు లిటరలీ క్రేవింగ్స్ ఎక్కువ అయ్యి మేము ఇంకా ఈ వీకెండ్ వెళ్ళాము. ఎప్పటి నుంచో వెళ్దాం అనుకుంటూ ఫైనలీ ఈ వీకెండ్ అయితే వెళ్ళాము. సో నిజంగానే ఫుడ్ చాలా బాగుంటుంది గైస్. సో వెళ్ళి ప్రాపర్గా, కానీ ద ఓన్లీ కాన్ ఇస్ దాట్ వెయిట్ టైం చాలా ఎక్కువ. మాకు 45 minutes వెయిట్ టైం అని చెప్పారు. అది కూడా మేము ఇప్పుడు 5:30కే వెళ్ళిపోయి నిన్నాం, ఈవినింగ్ 5:30 డిన్నర్ చేయడానికి. సో ఫుల్గా ఉన్నారు ఆల్రెడీ అప్పటికే జనాలు. కానీ మేము ఆల్మోస్ట్ 1 hour పైన వెయిట్ చేసినాం కూర్చొని తినడానికి. సో అదొక్కటే కాన్. బట్ మీకు కుదిరితే వీక్ డేస్ రోజు వెళ్తే మీకు వెంటనే కూర్చొని తినేయచ్చు. బట్ వీకెండ్స్ వెళ్ళాలంటే కొంచెం ప్లాన్ చేసుకొని వెళ్ళండి. సో యా, ఇదైతే చాలా ర్యాండమ్ ఇమ్మీడియట్ వ్లాగ్ అనమాట. అసలు ప్లాన్ చేయలేదు, డైరెక్ట్గా సరే రికార్డ్ చేసేద్దాం అన్నట్టు ఇంకా రికార్డ్ చేశాను. సో ఇట్స్ అ వెరీ ర్యాండమ్ అండ్ ఫన్ వ్లాగ్. సో యస్ గైస్, దట్ ఈస్ ఇట్ ఫార్ దిస్ వ్లాగ్. ఇంకా మీకు ఎలాంటి టైప్ ఆఫ్ వ్లాగ్స్ కావాలి, ఏం కాంటెంట్ మీరు చూడాలనుకుంటున్నారు, వాట్ మోర్, ఎనీథింగ్, ఏదైనా మీకు ఫ్రీగా కామెంట్ చేయండి అండ్ నేను అవన్నీ చూస్తూ ఉంటాను. సో ఖచ్చితంగా ఐ విల్ ప్లాన్ ఇట్ ఆల్. బట్ మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీకు ఇంకా ఎట్లాంటి కైండ్ ఆఫ్ వీడియోస్ కావాలో కూడా కామెంట్స్ చేయండి. అండ్ ఎస్ గైస్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ ద సపోర్ట్. నిజంగానే థ్యాంక్ యూ సో మచ్. అండ్ సీ యూ ఆల్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.